वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 चन्द्र जय कल्किरूप शौरीश बोध देवी विनाद जय जय वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश बोध देवी विनाद जय 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 అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చూస్తున్నారు కదా, మేమైతే రెడీ అవుతున్నాం. ఎక్కడికి రెడీ అవుతున్నాం అనుకుంటున్నారా? భద్రాచలం అయితే వెళ్తున్నామండి. ఆ సీతారాముడిని దర్శనం చేసుకోవాలనేసి. కావ్య అయితే హాలిడేస్ అని 3 డేస్ హాలిడేస్ వచ్చినాయండి తెలంగాణలో. అలాగే మనకు కూడా ఇక్కడ 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. అందుకోసం అనేసి భద్రాచలం వెళ్దామని బయలుదేరుతున్నాము. ఇప్పుడు భద్రాచలం చాలా బాగుండిద్ది. వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి గోదావరి వాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చూడటానికి కూడా బాగుంటుంది. అలాగే ఆ దేవుడిని దర్శించుకున్నట్టు ఉంటుందని మేమైతే వెళ్ళాము. 4 కల్లా నిద్ర లేచి ఇంట్లో పని అంతా చేసుకోవాలి కదా. మనం గుడికి వెళ్తున్నాము. గదులు ఊడ్చి తుడిచి అలాగే అందరం హెడ్ బాత్ చేసి రెడీ అయ్యేపాటికి 5:30 అయితే అయిపోయింది. 5:45 కల్లా కిందకి దిగాము. మన ఫ్యామిలీ అలాగే వేరే మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు నలుగురు, మేము నలుగురు, మొత్తం 8 మంది అయితే వెళ్ళాము. నందిగాం నుంచి 200 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. కరెక్ట్గా మనం ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతే 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే మేము మధ్యలో టిఫిన్కి ఆగాము. అలాగే ప్రదీప్కి బాగా వాంతులు అయిపోయినాయండి. 2-3 సార్లు కారు కూడా ఆపాల్సి వచ్చింది. మధ్య మధ్యలో ఆగకుండా వెళ్ళేపాటికి 4 అవర్స్ అయితే పట్టింది. ట్రైన్కి వెళ్దాం అనుకున్నాము. కార్ అసలు పడదండి బాబుకి. ట్రైన్కి వెళ్తే మధుర వెళ్ళి అక్కడి నుంచి అయితే వెళ్ళాలి. కానీ డైరెక్ట్గా అయితే భద్రాచలానికి ట్రైన్ ఫెసిలిటీ లేదంట. ఖమ్మం వరకు ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మనం ఏదన్నా ఈ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి. అలా వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిద్దనేసి. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం. మేము భద్రాచలం ఎప్పుడూ వెళ్ళలేదండి. ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాము. మాస్టర్ అయితే అంతకుముందు వెళ్ళొచ్చారు కానీ మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు. ఫ్యామిలీతో వెళ్తున్నాం. మళ్ళీ మధ్యలో ఇబ్బంది పడాల్సి వచ్చిద్దనేసి డైరెక్ట్గా మన చేతిలో వెహికల్ ఉంటే చుట్టుపక్కల అన్నీ చూడటానికి అలాగే పర్ణశాల కూడా వెళ్ళాలి కదా, ఇబ్బంది పడకుండా ఉంటారని వెహికల్ తీసుకొని అయితే వెళ్ళాము. బస్కి వెళ్ళాలన్నా కూడా మధుర వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకో బస్సు మారాలి. కొత్తగూడెం వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి భద్రాచలం బస్సు ఎక్కాలంటండి. అక్కడి నుంచి మళ్ళీ మనం వేరేది ఏదన్నా వెహికల్ తీసుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి కార్ అయితే తీసుకొని వెళ్ళాము. మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ. తల్లాళ్ళలో అయితే టిఫిన్కి అయితే ఆగామండి. ఒక పావు గంట వరకు అందరం టిఫిన్ అయితే చేసేసాము. ఇడ్లీయే తీసుకున్నాము అందరం. ఎందుకంటే జర్నీ చేస్తున్నాం, ఆయిల్ ఫుడ్ పడదనేసి అందరం టిఫిన్ చేసి మళ్ళా స్టార్ట్ అయ్యాము. ఈలోపు ప్రదీప్కి అసలు బాగోలేదు. తను 2 ఇడ్లీ తిన్నాడు. అయినా కూడా వాంతులు అయిపోయినాయి. అక్కడికి విండో ఓపెన్ చేసి ఏసీ ఆఫ్ చేసినా కూడా పాప 2-3 సార్లు వాంతులు అయిపోయినాయి. సర్లే అనేసి ట్యాబ్లెట్ తీసుకుంటున్నాము. మేము వెళ్ళింది సండే కదా. సండే ఎక్కడ చూసినా షాప్స్ అసలు లేవండి. అందులో మార్నింగ్ అని చెప్పా కదా, చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక సాట్ అయితే కనిపించింది. అక్కడ ఆగి 2 ట్యాబ్లెట్లు అయితే తీసుకున్నాము వాంతులు అవ్వకుండా. అలాగే చిన్న థమ్స్అప్ కూడా తీసుకున్నాము. థమ్స్అప్ తీసుకుంటే మనం తిన్న ఫుడ్ కూడా అరిగిపోయిద్ది, వాంతులు ఆగిపోతాయని. అయినా కూడా తర్వాత కూడా వాంతులు అయిపోయినాయి. మదర్ నుంచి ఖమ్మం, వైరా, అలాగే తలాడ, కొత్తగూడెం, పాలవంచ ఇవన్నీ ఊర్లు అయితే కనిపించాయి. రూట్ కూడా అంతగా అయితే బాగోలేదండి. మనం హైదరాబాద్ వెళ్ళేటప్పుడు, విజయవాడ వెళ్ళేటప్పుడు హైవే ఉండిద్ది కదా, అలా అయితే లేదు. కొంచెం నిదానంగా వెళ్ళాల్సి వచ్చింది. అందుకోసం అనేసి 4 అవర్స్ అయితే పట్టింది. 6కి అయితే స్టార్ట్ అయ్యాం. 5:45 అయింది ఇంట్లోనే. వెళ్ళేపాటికి 10 అయితే అయిపోయింది. కానీ దర్శనం అయితే త్వరగానే అయిపోయిందండి. మరి మనకి బాగా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకైతే రూమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే బయట నుంచి వచ్చేవాళ్ళు, చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చిన వాళ్ళు స్నానాలు అవి చేయడానికి రెంట్కి రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే అన్నదానం కూడా ఉండిద్దంటండి ప్రతిరోజు. మనకంటే దగ్గర కాబట్టి ఇంట్లోనే మనం రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా బాగా లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు అయితే రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. గోదావరి వాటర్లో కూడా స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడైతే దిగేటట్టు అయితే లేదండి ప్రెజెంటు. వాటర్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అసలు దిగటానికి కూడా వీలుండదు. ఇదే గోదావరి బ్రిడ్జి చూస్తున్నారు కదా. ఈ గోదావరి బ్రిడ్జి వస్తే ఆల్మోస్ట్ మనకి భద్రాచలం వచ్చినట్టే. మనకి ఇప్పుడు బాగా వర్షాలు పడటం వల్ల వాటర్ అనేది బాగా వచ్చింది. ఇప్పుడు కాకపోతే సమ్మర్లో అటువంటప్పుడు వస్తే మాత్రం వాటర్ అసలు ఉండదండి. మనకి
వాగ్గానంగా ఎండిపోయి ఇసుకంతా బయటకొస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. కానీ ఇప్పుడైతే చూడటానికి చాలా బావుండిద్ది. భద్రాచలం దర్శనం అయిపోయిన తర్వాత పర్ణశాలకు గూడా వెళ్ళాము. అక్కడ గూడా ఎంత బావుందోనండి. ఎంత పీస్‌ఫుల్ వాతావరణమో. ఆ వీడియో గూడా మీకు పోస్ట్ చేస్తాను. ఈ గోదావరి బ్రిడ్జి చూసారా? ఎంత పొడవుందో చాలా సేపు పట్టింది. వర్షం నీళ్ళైతే ఫుల్లుగా వచ్చినాయండి. పైకల్లా ఉన్నాయి వాటరు. చూడటానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే మనం భద్రాచలం వచ్చేసామండి. చూస్తున్నారు కదా! నేను చూపిస్తున్నాను అదే టెంపుల్ అండి. ఇదైతే వెనక వైపు. అంటే మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే ఇటువైపు నుంచి వెళ్ళాలి. చాలామంది మొక్కుకుంటారు కదా! మెట్ల పూజ చేస్తారు. మనం విజయవాడలో అమ్మవారికి ఎలా మెట్ల పూజ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అలా చేస్తారు. అలా చేయాలనుకున్నోళ్ళు ఇటు వెనక నుంచి రావాలి. మన తెలుగువారి అందరికీ ఎంతో ఇష్టమైన టెంపుల్ అండి భద్రాచలం. ఆ పేరు వింటేనే ఎంతో ఆనందంగా అనిపించిద్ది. ఈ పుణ్యక్షేత్రంలో మనకి శ్రీరామనవమి వస్తే ఎంత బాగుండిద్దో మనం టీవీల్లో కూడా చూస్తూ ఉంటాము కళ్యాణం. గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత భద్రాచలం రాగానే పావుగంటలో అయితే టెంపుల్ వచ్చేసింది. మన దేశంలో మనకి తిరుపతి చాలా ఫేమస్ కదా. తిరుపతి అంటే గుర్తుకొచ్చేది లడ్డు అండి. లడ్డు చాలా ఫేమస్. అలాగే మనకి భద్రాచలం అంటే గుర్తుకొచ్చేది శ్రీరామనవమి రోజు జరిగే వేడుకండి. ఆ రోజు జరిగే కళ్యాణం, అలాగే ముత్యాల తరంబ్రాలు ఇవన్నీ గుర్తుకొస్తాయి. అంత ఫేమస్. కొత్తగూడెం నుంచి కరెక్ట్‌గా 40 కిలోమీటర్లు వచ్చామండి. భద్రాచలం వచ్చేసినట్టే. కొత్తగూడెం నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. భద్రాచలం రాగానే ఫస్ట్ గోదావరి దగ్గరికైతే వెళ్తూ ఉంటారు స్నానాలకి. అలాగే వాటర్ తల మీద చల్లుకోవటానికి. కానీ ఇప్పుడైతే వెళ్ళేటట్టయితే లేదు. చెప్పా కదా వాటర్ బాగా వచ్చేసినియి. అందులో ఇప్పుడు మంచిది కూడా కాదు. ఎక్కడ పడితే అక్కడ బాగా గుంటలు అటువంటివి ఉంటున్నాయి కాబట్టి వెళ్ళపోవటమే మంచిదనేసి మేమైతే వెళ్ళలేదండి. వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని చక్కగా కొబ్బరికాయ అయితే తీసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మాస్టర్ అయితే కొబ్బరికాయ తీసుకుంటున్నారు. ప్రదీప్ చూసారా ఎంత నీరసం పడిపోయాడో. చెప్పా కదా 2, 3 సార్లు వాంతులు అయితే అయిపోయినాయి. తర్వాత టాబ్లెట్ వేసిన తర్వాత కొంచెం పర్లేదు బాగానే కూర్చున్నాడు. మనకి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పూలు అన్నీ సెట్ అయితే తీసుకున్నాము. సెట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. కొబ్బరికాయ తీసుకున్న తర్వాత ఇంక డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్ళిపోవటమే. మనకి విజయవాడలో అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా మెట్ల మార్గం గాని, క్యూ లైన్ ఉంటుంది గదా! అట్లా క్యూ లైన్ అటువంటిది ఏమీ లేదు. వాకబుల్ డిస్టెన్సే. డైరెక్ట్‌గా లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఇది చూస్తున్నారు గదా! మెయిన్ ద్వారం దగ్గరికి వెళ్ళటానికి నడక మార్గం అనమాట. మెట్లయితే లేదు. మెట్ల మార్గం వేరేగా ఉంటుంది. ఎక్కువ క్యూలోని కూడా లేదండి లోపలికెళ్ళిపోయిన తర్వాత. ఇంతవరకైతే వీడియో షూట్ చేశాను. తర్వాత లోపలికెళ్ళేటప్పుడు మొబైల్స్ అయితే పక్కన పెట్టేయమన్నారు. స్విచ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేశాము. ఇదేనండి మనం మెయిన్ ద్వారం దగ్గరికి వెళ్ళటానికి ఫస్ట్ వచ్చే దారి. చూస్తున్నారు గదా! ఆ కనిపించే మెట్లన్నీ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక దర్శనానికి వెళ్ళిపోవటమే. ఇక్కడ మొబైల్స్ పెట్టమంటే మొబైల్స్ అయితే అన్నీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళా మొబైల్ తీసుకొని పైకెక్కాము. మా దర్శనం అంతా అయిపోయి కిందకొచ్చేపాటికి తెలంగాణ ఏసీపీ అధికారి అయితే వచ్చారు. వాళ్ళని మేళతాళాలతో లోపలికైతే తీసుకెళ్ళిపోతున్నారు. అందుకోసం అనేసి చెకింగ్ అయితే ఎవరు చేయలేదండి. అంతా పైనే ఉన్నారు. ఇంక ఇదే మంచి టైం అనిపించి మొబైల్ తీసుకొని పైకైతే వచ్చేసాను. అదిగో చూస్తున్నారు కదా! ఇక్కడైతే అమ్మవారికి వచ్చిన చీరలన్నీ వేలం పాట వేస్తూ ఉంటారంట. ఇప్పుడు కొంతమంది అయితే ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ధ్వజస్తంభం. వెనకే సీతారాములు ఉంటారు. మేమైతే 2 సార్లు దర్శనం అయితే చేసుకున్నాము. ఫస్ట్ టైం వెళ్ళాము. తర్వాత బయటకొచ్చి కూడా మళ్ళా చూడబుద్దయ్యి మళ్ళా క్యూ లైన్‌లో నిలబడి లోపలికైతే వెళ్ళిపోయాము. పావుగంట అయితే పట్టింది దర్శనానికి. మేము వెళ్ళింది సండే కాబట్టి జనం కూడా కొంచెం బాగానే ఉన్నారు.
మనకి ఎక్కడ చూసినా సీతారాముళ్ళు పక్కనే ఉంటారు. అలాగే లక్ష్మణుడు కూడా పక్కనే ఉంటాడు. రాముడికి 2 చేతులతో దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ పుణ్యక్షేత్రంలో రాముడికి మాత్రం 4 చేతులు ఉంటాయి. అలాగే సీతమ్మ తల్లి కూడా రాముడి కాలు మీదే కూర్చున్నట్టు ఉంటుంది విగ్రహం లోపల. మెయిన్ విగ్రహం అయితే అలానే ఉంటుందండి. దానికి చాలా పెద్ద చరిత్ర అయితే ఉందంట. ఎందుకంటే మనకి రాముడు అవతారం అయిపోయిన తర్వాత వేరే అవతారం ఒక భక్తుడు కోరంగా అలా రాముడు అవతారంలోనే వచ్చేపాటికి అలా 4 చేతులు ఉండట్టు పురాణాలైతే చెప్తూ ఉంటాయి. ఇంకా లోపలే మనకి రూ. 5 టికెట్ అయితే ఉంది. అప్పటి కాలంలో మనకి రామదాసు శ్రీరాములకి విగ్రహాలు, అలాగే మెడలో హారాలు అన్నీ చేపిస్తూ ఉంటారు. మనం ఒక సాంగ్ గూడా వింటూ ఉంటాం కదా! 'చింతాకు పథకం' అటువంటి మొత్తం మ్యూజియం అయితే ఉందండి. మ్యూజియం గూడా చూసాము. ఒక 10 నిమిషాల్లో అయితే చూసేసాము. చాలా బాగున్నాయి. అప్పటి వజ్రహారాలు, అలాగే కిరీటాలు, స్వామివారు ధరించిన వస్తువులు మొత్తం, అలాగే అమ్మవారు ధరించిన వస్తువులు మొత్తం మ్యూజియంలాగా లోపల ఉందనమాట. అక్కడికి గూడా మొబైల్సు ఎంట్రీ ఉండదు. అందుకోసం షూట్ అయితే చేయలేదండి. చాలా బాగుంది మ్యూజియం. మీరెప్పుడెళ్ళినా కూడా మ్యూజియం గూడా చూడండి. ఇంకిక్కడైతే అమ్మవారి పటాలు, అలాగే విగ్రహాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కావ్య అయితే సీతారాముడు, లక్ష్మణుడున్న విగ్రహం అయితే ఒకటి తీసుకుంది. ఫోటో ఫ్రేమ్‌లాగా కాకుండా డైరెక్ట్‌గా విగ్రహమే తీసుకుందండి. చాలా బావుంది. ఆ విగ్రహం గూడా చూపిస్తాను లాస్ట్‌లో. ఈ పుణ్యక్షేత్రంలో సీతారాముడినైతే దర్శనం చేసేసుకున్నాము. చాలా బాగా అనిపిచ్చింది. చాలా మంచిగా వాతావరణం అంతా చాలా బాగా అనిపిచ్చింది. మీరెప్పుడైనా గూడా ఈ భద్రాచలం వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా వెళ్లి పుణ్యక్షేత్రం దర్శించుకోండి. మాకింక దర్శనం 1 అవర్‌లో అయిపోయింది. చెప్పా గదా! 2 సార్లు దర్శనం చేసుకొని, అలాగే ప్రసాదం లడ్డు గూడా తీసుకొని, మ్యూజియం అన్నీ చూసేపాటికి 1 అవర్ అయితే టైం సరిపోయింది. ఇప్పుడైతే పర్ణశాల బయలుదేరుతున్నామండి. మనకి భద్రాచలం నుంచి 35 కిలోమీటర్స్ అయితే పర్ణశాల ఉంది. కానీ అంత స్పీడ్‌కైతే వెళ్ళలేము. ఎందుకంటే అడవి ప్రాంతం గదా! రోడ్డయితే తార్ రోడ్‌లాగా ఏమీ ఉండదు. కొంచెం డొంక రోడ్‌లాగా అనిపిచ్చింది. ఎక్కువ టైమే పట్టిద్ది. అంటే మనకి 30 కిలోమీటర్లంటే హైవే మీదయితే 30 నిమిషాల్లో ఎళ్ళిపోతాము. కాకపోతే 40 మినిట్స్ అలాగే 50 మినిట్స్ అయితే పట్టింది మాకు. పర్ణశాల వీడియో అయితే రేపు పోస్ట్ చేస్తానండి. ఈ భద్రాచలం వీడియో ఎలా అనిపిచ్చిందో, అలాగే ఈ పుణ్యక్షేత్రం చూసారు గదా! ఎలా అనిపిచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ణశాల అయితే చాలా బాగుంది. అక్కడ గోదావరి అన్నీ షూట్ చేశానండి. అలాగే చిన్న అరుణాచలం అని పేరుంది. అరుణాచలం గూడా మొత్తం చూపిస్తాను. మనకి సేమ్ తమిళనాడులో అరుణాచలం ఎలా ఉందో ఇక్కడ గూడా అరుణాచలం ఉందండి. నేను నిన్నే చూడటం. అక్కడ శివయ్య అయితే చాలా బాగున్నారు. ఆ గుడి మొత్తం విశేషాలు, అలాగే ఆ గుడిని కూడా షూట్ చేశాను. చూపిస్తాను మీకు. ఆ వీడియో గూడా పోస్ట్ చేస్తాను. అలాగే తెలంగాణ ఫేమస్ అమ్మవారు హ్మ్. అమ్మలగన్న అమ్మవారు అని పేరైతే ఉంది. ఆ గుడి గూడా చూసామండి. ఆ విశేషాలన్నీ చూపిస్తాను. రేపు పోస్ట్ చేస్తాను.